శ్రీకాంత్ చారికి నివాళులు అర్పించడం అంటేనే తెలంగాణ సమాజాన్ని ఆవిష్కరించడం. తెలంగాణ సమాజాన్ని ఆవిష్కరించడం అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని గౌరవించడం. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని గౌరవించడం అంటే తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు ఏదైతే ఇంతకాలం అధికారానికి, ఆస్తులకు, ఉద్యోగాలకు, విద్యకు దూరంగా ఉన్నారో వాళ్ళ ఆకాంక్షలు నిజం చేయడం మాత్రమే ఇవాళ శ్రీకాంత్ చారికి నివాళి అవుతుంది. శ్రీకాంత్ చారి యొక్క బలిదానం ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 29న కేసీఆర్ దీక్షకు దిగినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఒక దీక్షా దివస్గా జరుపుకుంటున్న తరుణంలో చరిత్రలో ఎవరి పాత్రను ఎవరు తక్కువ చేయలేరు. 29 కేసీఆర్ దీక్ష ఖచ్చితంగా తెలంగాణ సమాజాన్ని తట్టి లేపడంలో ఒక ముఖ్య పాత్ర వహించింది. అదే సమయంలో దీక్ష యొక్క తీవ్రత ఎక్కడ తగ్గిపోద్దు అని చెప్పి ఆ మరునాడు ఖమ్మం జైల్లో ఉన్నప్పుడు నిమ్మరసం తీసుకున్నాడని తెలంగాణే మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకమంతా మంత్రులించి దీక్షను విరమించి తెలంగాణ అమరులని అవమానం చేయొద్దు, దీక్ష కొనసాగించవలసిందే అని చెప్పేసి ఒక్క మాటలో చెప్పాలంటే తీవ్రమైన ఒత్తిడికి టీఆర్ఎస్ని, కేసీఆర్ని నెట్టినటువంటి ఘనత కూడా విద్యార్థి లోకానిదే. దాని యొక్క ఫలితమే అంచెలంచెలుగా ఎదిగినటువంటి ఉద్యమం యొక్క ఫలితమే ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నటువంటి శ్రీకాంత్ చారి నా బలిదానంతో అయినా తెలంగాణ సమాజం మరొక్కసారి మహోధృతం కావాలని చెప్పేసి ఎల్బీ నగర్ చౌరస్తాలో నిప్పు అంటించుకోవడం, ఆ తర్వాత గాయాలతో చనిపోవడం, మొత్తం తెలంగాణ సమాజం అంతా అట్టుడికింది. కేవలం శ్రీకాంత్ చారి శరీరం మాత్రమే అట్టుడికలేదు. అట్లా అనేక సార్లు అనేక బలిదానాల్లో గర్భశోకంతో తెలంగాణ తల్లి తల్లడిల్లింది, తెలంగాణ ప్రజలు తల్లడిల్లింది. అట్లాంటి తెలంగాణలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ పార్టీగా చెప్పుకున్నటువంటి ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ నిరుద్యోగులైనటువంటి అనేక మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. రైతులు బ్రతుకు జీవుడా మా జీవితం ఎట్లా పరిష్కారం అవుతుంది, ఆత్మహత్యల హత్యల నుంచి ఎవరు గట్టెక్కిస్తారని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చిన్న వ్యాపారులు, మహిళలు, అనేక మంది ఆదివాసులు అందరూ కూడా ఇవాళ ఎదురు చూస్తున్న సందర్భంలో ఎవరైతే ఉద్యమం చేసినామో మన బాధ్యత ఇవాళ శ్రీకాంత్ చారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకొని పోవడం అంటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సాధికారత సాధించడం, ఉద్యమకారులకు పెద్దపీట వేయడం, ఆ డైరెక్షన్లో భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందించుకోవడం అని చెప్పి తెలంగాణ ఉద్యమ వేదిక భావిస్తూ ఇవాళ మా అనుబంధంగా ఉన్నటువంటి తెలంగాణ విద్యార్థి సంఘం కూడా, టీఎస్సీ కూడా ఇవాళ అనేక ప్రాంతాల్లో విద్యార్థులతో ఇవాళ శ్రీకాంత్ చారికి వినమ్రంగా జోహార్లు అర్పిస్తూ ఉన్నది. అదే